అబ్దుల్లాపూర్ మెట్ మండలం 12వ వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఎట్లా అంటే అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పూర్తిగా రోజువారీ చేసుకునే కూలి పనుల మీద ఆధారపడి బతికే వాళ్ళు. మొత్తం దాదాపు ఒక 20 వేల మంది 25,000 మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. మొత్తం 8,000 గుడిసెలు. 8,000 గుడిసెల్లో దాదాపు 450 నుంచి 500 గుడిసెల వరకు పూర్తిగా కూడా కాలిపోయినాయి. మనం ఇక్కడ చూడొచ్చు. మనం ప్రస్తుతం ఇక్కడ ఘటనా స్థలంలోనే ఉన్నాం. మధ్యాహ్నం అందరూ వాళ్ళు వంటలు చేసుకొని టిఫిన్ బాక్సులు పెట్టుకొని కూలి పనులకు వెళ్ళిపోయిన టైంలో ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం ఇంతటి విధ్వంసానికి, అంటే ఇంతటి భయానక పరిస్థితులకి కారణమైంది. అందరూ ప్రమాదం జరిగినప్పుడు అందరు ఇళ్లలో గుడిసెల్లో అందరు చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రమే ఉన్నారు. కాకపోతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా, ఇక్కడ గుడిసె ఉండదని ఆనవాళ్ళు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులు, మంచాలు, బియ్యము, వాళ్ళు రోజు వేసుకునే బట్టలు ఏమీ లేకుండా పూర్తిగా కాలిపోయినాయి. వాళ్ళు బయట ఉండడం వల్ల వాళ్ళు కూడా ప్రాణాలతో మిగిలిన. ఇదే ప్రమాదం కనుక ఒక అర్ధరాత్రి వాళ్ళు నిద్రపోయిన సందర్భంలో నిద్రపోయిన సమయంలో జరిగి ఉంటే భారీగా ప్రాణ నష్టం జరిగేది. ఇతర వేరే సంబంధించిన గుడిసెలకు ఇక్కడ మొత్తం పూర్తిగా 8,000 గుడిసెలకు కూడా ఈ మంటలు వ్యాపించి ఉండేవి. సకాలంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే అంతా వచ్చి చూసి ఇక్కడ వాళ్ళకు అందుబాటులో ఉన్న నీళ్లు అవన్నీ చల్లడం వల్ల కొంత కంట్రోల్ అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఫైర్ ఇంజన్లు వచ్చి ఇక్కడ మంటలు ఎక్కడి నుంచి వ్యాపిస్తుంది దాన్ని కూడా ఆర్పే ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ కూడా మొత్తం ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉండేటువంటి ఆ లైన్ ఉన్నటువంటి ఆ గుడిసెలు కూడా అక్కడ 2 లైన్లు, ఇక్కడ ఈ లైను, ఇటువైపు కూడా ఆ లైన్ పూర్తిగా కూడా ఇక్కడ ఏమాత్రం లేకుండా మొత్తం పూర్తిగా ఖాళీ బూడిదైపోయిన పరిస్థితులు. ఇక్కడ ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం మనం. అసలు ఏం నష్టం జరిగింది, ఏమేమి కాలిపోయినాయి, వాళ్ళకి సంబంధించి ఏమేమి ఇక్కడ వాళ్ళు ఇంట్లో ఏమేమి దాచుకున్నారు, ఈ ప్రమాదానికి కారణం ఏంటి, ఇక్కడ ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకుందాం. వాళ్ళ బాధితులతో మాట్లాడదాం. దానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ ఫైర్ అధికారులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాలిపోయింది 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అన్న. 3 సంవత్సరాలు ఉంటున్నాం. ఎట్లా కాలేదంటే అటు నుంచి ఆటికి వచ్చింది సెగ. మేము లోపల పని చేస్తున్నాం. పని చేసే వరకు ఇంకా మాకు అసలు తెలియదు. తెలిసిన తర్వాత తెలిసినాక జారే వాళ్ళకి అందరికీ ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళకు అక్కడ వాళ్ళకు రప్పించినాక ఇంకా మేము నీళ్ళతోటి ఎంత ఆర్పిద్దామని పరిధం చేసినాం కానీ ఆరాలే. అది మీకు నీళ్లు నల్లలు కూడా లేవంట కదా? నల్లలు లేవన్నా. నల్లలు లేవు కానీ కరెంట్ లేవు, నల్లలు లేవు, దోమకుంటున్నాం. ఏది లేదు. ఏమేమి పోయినాయి అమ్మా మీ ఇంట్లో? ఏమేమి వస్తువులు కాదు? 50,000 పోయినాయనా. 50,000 పోయినాయి. అది బ్యాంక్ కాగదాలు పోయినాయి. మళ్ళీ 2 తులాలు బంగారం పోయినాయి. అన్ని పోయినాయి. ఈ పిల్లలది ఏం లేదు. ఇంకా ఇంట్లో వస్తువులు అన్ని మొత్తం గిన్నెలు అన్ని కాలిపోయినాయి. అన్ని కాలిపోయినాయనా. ఒక సిలిండర్ చిన్నది ఉంటే అది తీసుకెళ్ళినాం మేము బయటికి. బయటకు తీసుకెళ్ళినాం. మంచం పోయినాయి. అన్ని ఉండే అన్నం తినే సామాన్ మొత్తం, బియ్యం మొత్తం అన్ని పోయినాయి. కట్టుకున్న బట్టలు కూడా పోయినాయి మాది. ఇంకా మేము వేసుకున్న బట్టలే ఉన్నాయి. ఇంకా ఏం లేవు. 60,000 అయినాయి ఇక్కడ. 60,000 అయినాయి. 60,000 మళ్ళీ 50,000 లోపల పెట్టుకున్నాం మేము. మళ్ళీ ఏదైనా పని ఉంటుందని 50,000 పోయినాయి. బ్యాంక్ కాగదాలు పోయినాయి. 2 తులాలు బంగారం పోయినాయి. అన్ని ఏం పని చేస్తారా? ఏం పని లేదా. వేసాం పని చేసి ఇది కూలికే పోతాం మేము. ఊపరి పని పోతాం. ఏ ఊరు నుంచి వచ్చారు? మాది కల్వకుర్తేనా. కల్వకుర్తి చేరకొండ మండలం మాది. అక్కడికి వెళ్ళి వచ్చినాం. ఇది ఇక్కడ తోపుడు బండి లాగా పెట్టుకొని వాళ్ళు ఉపాధి, దీని మీదనే వాళ్ళు ఉపాధి చేసుకుని, అంటే పొట్టకూటిక కూలి పని, ఉపాధి పని, పండ్లు కూరగాయలు అమ్ముకునే బండి ఇది. వాళ్ళ గుడిసెది. వీళ్ళకి సంబంధించి ఏమేమి కాలిపోయినాయమ్మా? ఎట్లా జరిగింది? కాలిపోయినాయి. బియ్యము, ఇంట్లో సామాను, మేము అమ్ముకునేటి అవి అన్నీ కాలిపోయినాయి సార్. మొత్తం కాలిపోయినాయి. మేము వచ్చేసరికి అన్నీ కాలిపోయినాయి. ఏం లేకుండా కాలిపోయినాయి. కిటికీలు అవన్నీ, ఇంట్లో సామాను అన్నీ, బియ్యం కాంచి మసాలాలు అవన్నీ ప్రతి ఒక్కటి కాలిపోయినాయి. ఏం బండి అమ్మా ఇది? ఏం చేస్తారు? కూరగాయల బండి అమ్ముకుంటాం. గిడ పెట్టినాం. ఇది గిట్ట మొత్తం కాలిపోయింది. ఆ చెట్టు కింద పెట్టుకొని అమ్ముకునేది. ఇప్పుడు పిల్లల స్కూల్ ఉందని ఇంకా ఇంటికి పోయేటవరకు వచ్చేటవరకు ఇది మొత్తం కాలిపోయింది. మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే లోపల కాలిపోయినాయి అన్నీ. అంతే. ఇది అయిపోయినాయి సార్ అవన్నీ. మీ బట్టలు, బియ్యము, వస్తువులు, బియ్యము, బొంతలు, రగ్గులు అవన్నీ ఏం లేకుండా మొత్తం కాలిపోయినాయి. సార్. ఏం చేసుకుంటే బతికేటోళ్ళం, భర్త లేని వాళ్ళం, 2 ఆడపిల్లలు ఉంటేనే వెళ్ళేది కష్టము. అన్నీ కాలిపోయినాయి సార్. వాళ్ళు ఏదో పచ్చడి పెట్టుకున్నారు. పచ్చడి డబ్బాకి సంబంధించి మొత్తం పచ్చడి గిన్నెలు. అంటే ఏ స్థాయిలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒక చిన్న గ్యాస్ బుడ్డి ఇది. వాళ్ళు రోటీ, దాని ఏమంటారు, రోలు, వాళ్ళు మామిడికాయ పచ్చడి ఉంటుంది. మామిడికాయ పచ్చడికి సంబంధించిన మొత్తం కూడా ఏమాత్రం లేకుండా ఇక్కడ మొత్తం తగలబడి ఇది అయింది. గాజులు అమ్మేవాళ్ళు, అంటే ఇక్కడ సంబంధించి వాళ్ళు బియ్యం డబ్బా ఇది ఉంది. ఇది కూడా పూర్తిగా మొత్తం ఇట్లా కాలిపోయింది. ఇది గాజులు అమ్ముకుంటారంట. గాజులకు సంబంధించి కూడా మొత్తం వాళ్ళ బియ్యం ఇక్కడ చూడొచ్చు మనం.
బియ్యం కూడా మొత్తం పూర్తిగా కాలిపోయినాయి, వాళ్ళ గిన్నెలు గాజులు సంబంధించి. దీనికి సంబంధించి ఈ ఇల్లు ఈ బాధితులు ఉన్నారు అన్న, ఏమేమి కాలిపోయినాయి, మీకు ఏమేమి నష్టం జరిగింది? మొత్తం నాశనం అంటే ఇక మొత్తం పోయినాయి సార్. ఏం లేకుండా ఆ బియ్యం కానీ మన గాజులు కానీ, మేము గాజులు అమ్ముకునేటోళ్ళం షాపు, అది మొత్తం ఏం లేకుండా మొత్తం నేలమట్టం అయిపోయింది సార్. ఇప్పుడు మాకేమైనా ఆర్థికంగా ఏమైనా సాయం చేస్తారా, లేకుంటే మా బతుకులు ఇంతేనా అని మాకు చెప్పాలి. ఎంతమంది ఉంటారు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది సార్ ఫ్యామిలీ ఉంటాం. ఎంతమంది ఉంటారు? మేము 4, 2 పిల్లలు, మా భార్య, నేను. ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో లేరా మీరు? ఇంట్లో లేము సార్, కొద్దిగా మేము బయటికి వెళ్ళాం. ఇళ్ళల్లో పని చేస్తుంది, నేను కూలి పని చేసుకొని పోతా. ఇక అమ్ముకొని వచ్చి ఆమె అటు పోయింది, ఇది ఇట్లా జరిగింది సార్. ఇది ఏం లేవు మా పరిస్థితులు. ఇది మమ్మల్ని ఏమన్నా దారి చేస్తారా, చేయలేరా? గవర్నమెంట్ ఆశిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.